ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అమెరికా ఇరాన్ మధ్య మరోసారి శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరదించేందుకు జనీవా వేదికగా ఇరు వర్గాల మధ్య మంగళవారం కీలక భేటీ జరగనుంది. యుద్ధ నౌకలను మోహరించి అమెరికా ఒత్తిడి పెంచుతున్న వేళ అగ్రరాజ్యంతో ఆర్థిక ఒప్పందాలకు ఇరాన్ తహతహలాడుతోంది. అమెరికా ముందు భారీ ఆఫర్లను ఉంచింది. మరి ఈ కీలక భేటీ యుద్ధాన్ని ఆపుతుందా లేక మరో ఘర్షణకు దారితీస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలకు రంగం సిద్ధమైంది. ఇరాన్ అణు కార్యక్రమంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి, యుద్ధం రాకుండా నివారించడానికి ఇరు దేశాలు భేటీ కానున్నాయి. గత వారం ఒమన్ వేదికగా జరిగిన తొలి రౌండ్ చర్చల తర్వాత ఇప్పుడు స్విట్జర్లాండ్లోని జెనీవాలో రెండో రౌండ్ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలకు కూడా ఒమన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అమెరికాతో పరోక్ష చర్చల్లో పాల్గొననున్నారు. ఈ కీలక భేటీ కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్లను పంపించారు. ఈసారి చర్చలు కేవలం అణు ఒప్పందానికే పరిమితం కావటం లేదు. ఆర్థిక ప్రయోజనాలే ప్రధాన అజెండాగా మారాయి. అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇరాన్ కొన్ని భారీ ఆఫర్లను టేబుల్ మీద పెట్టింది. ఇంధన రంగం, మైనింగ్, విమానయాన రంగాల్లో అమెరికాకు లాభం చేకూర్చే ఒప్పందాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ దౌత్యవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 2015లో కుదిరిన అణు ఒప్పందం అమెరికాకు ఆర్థికంగా ఎలాంటి లాభాలను అందించలేకపోయిందని, అందుకే ఆ ఒప్పందం నిలబడలేకపోయిందని ఇరాన్ భావిస్తోంది. ఒక ఒప్పందం కలకాలం నిలవాలంటే అందులో అమెరికాకు కూడా అధిక తక్షణ ఆర్థిక లాభాలు ఉండడం అత్యవసరమని ఇరాన్ నేతలు పేర్కొంటున్నారు. అందుకే ఈసారి చర్చల్లో చమురు, గ్యాస్ క్షేత్రాలు, ఉమ్మడి క్షేత్రాలు, మైనింగ్ పెట్టుబడులు, చివరకు అమెరికా నుంచి విమానాల కొనుగోలు అంశాలను కూడా ఇరాన్ చేర్చింది. ఆంక్షల ఎత్తివేతకు ప్రతిఫలంగా అమెరికా కంపెనీలకు ఇరాన్లో రెడ్ కార్పెట్ పరవటానికి టెహరాన్ సిద్ధమైందన్నట్టు తెలుస్తోంది. చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కరేబియన్ నుంచి మధ్యప్రాచ్యానికి చేరుకుంటోంది. ఇప్పటికే అక్కడ మోహరించిన అమెరికా సైనిక బలగాలకు ఇది అదనపు బలం చేకూర్చనుంది. గత ఏడాది ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల పాటు జరిగిన యుద్ధం, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడుల చేదు జ్ఞాపకాలు ఇంకా మాసిపోలేదు. జూన్ నెలలో ఖతార్లోని అల్ ఉదైద్ ఎయిర్ బేస్ పై ఇరాన్ దాడి చేసినప్పటికీ అదృష్టవశాత్తు అమెరికా సిబ్బందికి హాని కలగలేదు. ఇప్పుడు తమ సైనిక స్థావరాల రక్షణ కోసమే యుద్ధ నౌకలను పంపామని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఇరాన్తో ఇప్పటి వరకు ఎవరూ విజయవంతమైన డీల్ చేయలేకపోయారు, కానీ మేము ప్రయత్నిస్తామని రూబియో వ్యాఖ్యానించారు. చర్చల్లో ప్రధాన అడ్డంకి యురేనియం శుద్ధి. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం శుద్ధి చేయకూడదని అమెరికా పట్టుబడుతోంది. కానీ తాము దీనికి అంగీకరించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. గత యుద్ధానికి ముందు ఇరాన్ 60% వరకు యురేనియంను శుద్ధి చేసింది. ఇది అణుబాంబు తయారీకి చాలా దగ్గరి దశ కావడంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తమపై ఆంక్షలను ఎత్తివేస్తే బదులుగా తమ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసుకోవడానికి సిద్ధమని ఇరాన్ సంకేతాలిస్తోంది. తమ వద్ద ఉన్న అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను తగ్గించుకోవడానికి కూడా ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ యురేనియం శుద్ధి ప్రక్రియను పూర్తిగా నిలిపివేయాలి అన్న డిమాండ్ను మాత్రం ఇరాన్ తోసిపుచ్చింది. అమెరికా మాత్రం ఇరాన్ సొంత గడ్డపై యురేనియం శుద్ధిని అణుబాంబు తయారీకి తొలిమెట్టుగా భావిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వాషింగ్టన్లో ట్రంప్ను కలిసి ఒత్తిడి పెంచారు. కేవలం అణు కార్యక్రమమే కాకుండా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను అడ్డుకోవాలని, గాజాలోని హమాస్, లెబనాన్లోని హెజ్బొల్లాకు ఇరాన్ నిధులు ఇవ్వకుండా ఆపాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్లో అధికార మార్పిడి జరిగితే అంతకన్నా మంచిది మరొకటి ఉండదని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత వేడెక్కించాయి. ఇరాన్లో ఇటీవల జరిగిన నిరసనల అణచివేతపై కూడా ట్రంప్ మండిపడ్డారు. చర్చలు విఫలమైతే బలప్రయోగానికి వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరిస్తుండగా తాము కూడా ప్రతీకార దాడులకు సిద్ధమని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని గల్ఫ్ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2018లో ట్రంప్ అణు ఒప్పందం నుంచి వైతొలిగి ఆంక్షలు విధించిన తర్వాత ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ఇప్పుడు ఆంక్షల నుంచి ఉపశమనం పొందడమే ఇరాన్ తక్షణ లక్ష్యం. మరోవైపు ఇరాన్ చమురు ఎగుమతులపై కూడా అమెరికా కన్నేసింది. ఇరాన్ ఎగుమతుల్లో 80% పైగా చైనాకే వెళ్తున్నాయి. ఈ ఎగుమతులను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని
ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల నిర్ణయించారు. ఇది ఇరాన్ ఆదాయానికి గండికొట్టే ప్రమాదం ఉంది. 2015 నాటి ఒప్పందం విఫలమైన పాఠాల నుంచి ఇరాన్ నేర్చుకున్నట్లు కనిపిస్తోంది. కేవలం రాజకీయ ఒప్పందమే కాకుండా అమెరికాకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తేనే తమ మనుగడ సాధ్యమని టెహ్రాన్ గ్రహించింది. ఒమన్ మధ్యవర్తిత్వంతో జనీవాలో జరగనున్న ఈ భేటీ యుద్ధాన్ని ఆపుతుందా లేక మరో ఘర్షణకు దారితీస్తుందా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.